తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కులంపై చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. నరేంద్ర మోడీ అసలు బీసీ కాదు, సీఎం అయిన తర్వాత బీసీలో తన కులాన్ని కలపడం జరిగింది అంటూ రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలైతే ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి. అయితే అసలు కథ ఏంటంటే, తెలంగాణలో ఇటు ఎస్సీ వర్గీకరణ, అటు బీసీ రిజర్వేషన్లు కేంద్రంగా రాజకీయం అయితే జరుగుతుంది. ఈ చర్చ హీటెక్కిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అసలు బీసీనే కాదని సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఈ ఆరోపణ పాతదే అయినా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కాదా? లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అంటే ఏమిటి? మోడీ కమ్యూనిటీ ఎప్పుడు ఓబీసీలో చేర్చారు? ఆయన సీఎంగా ఉన్నప్పుడే ఈ పని జరిగిందా అనే ప్రశ్నలకు సమాధానాలను పరిశీలిద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలుగు కులంలో ఒకటైన మోద్ గాంధీకి చెందినవారు. ఈ కులానికి చెందిన వారు వంట నూనెలు తీయడం కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. ఈ మోద్ గాంధీ కులాన్ని ఏప్రిల్ 4, 2000 సంవత్సరంలో ఓబీసీలో చేర్చుతూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మోద్ గాంధీతో పాటు తెలి సాహం, తెలి రాథోడ్, తెలి రాథోర్ ఉపకులాలను ఓబీసీలో 23వ ఎంట్రీలో పేర్కొంది. దీంతో అధికారికంగా గుజరాత్ కు సంబంధించిన కేంద్ర ఓబీసీ జాబితాలో మోర్గాంచి కులం చేరింది. అంటే నరేంద్ర మోడీ గారి కులం ఓబీసీలో చేరినట్లయింది. ఏప్రిల్ 4, 2000 సంవత్సరంలో గెజిట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గుజరాత్ సీఎం గా ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. ఆయన మరుసటి ఏడాది అక్టోబర్ 7న సీఎం గా బాధ్యతలు చేపట్టారు. కానీ గుజరాత్ లో అప్పటికే నరేంద్ర మోడీ టాప్ లీడర్లలో ఒకరిగా ఎదిగారు. గుజరాత్ బీజేపీ చీఫ్లుగా చేసిన కేశుభాయ్ పటేల్, శంకర్ సింగ్ వగేరా తర్వాత కీలక నాయకుడిగా మోడీ గారే ఉన్నారు. 2000 గెజిట్ విడుదలైనప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. 1999 నుండి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నది. కేశుభాయ్ పటేల్ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వమే ఉన్నది. కేశుభాయ్ పటేల్ అర్ధాంతర రాజీనామా తర్వాత మోడీకి సీఎం అవకాశం వచ్చింది. కేశుభాయ్ అగ్రవర్గానికి చెందిన నాయకుడు కాబట్టి కౌంటర్ గా బీసీ నాయకుడిని ప్రాజెక్టు చేయాలి అనే ఆలోచనలో భాగంగానే ఈ మార్పులు జరిగాయి అని ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి. బలమైన హిందుత్వ నాయకుడిగా పేరున్న నరేంద్ర మోడీ ఆయన కులాన్ని అంతే బలంగా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం రాలేదనే విశ్లేషణలు వచ్చాయి. దేశవ్యాప్త కులగణనకు పట్టుబడుతున్న రాహుల్ గాంధీ పలుమార్లు ప్రధాని మోడీపై ఈ ఆరోపణలు చేశారు. నరేంద్ర మోడీ ఓబీసీలో జన్మించలేదని, ఆయన జన్మాంతం జనరల్ కేటగిరీ కాబట్టి కులగణనను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. కానీ ఈ ఆరోపణలు బీజేపీ ఎప్పటికప్పుడు కొట్టివేసింది. మోద్ గాంధీని ఓబీసీలో చేర్చడంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రమేయం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓసారి స్పష్టత ఇచ్చారు. 1994లోనే గుజరాత్ లోని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే మోదీగంజ్ కులాన్ని ఓబీసీలో చేర్చిందని, గుజరాత్ ప్రభుత్వ సిఫారసు మేరకు 2000లో కేంద్రం ఓబీసీలో ఈ యొక్క కులాన్ని చేర్చిందని వివరణ ఇచ్చారు.